హాయ్ అండి, అస్సలాము అలైకుం. నమస్కారం అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదా? నేనైతే అంటే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలండి, అందులో నేను ఉండాలా. నేనంతే మనం ఉండాలి అందులోని. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలా. అందుకే అందరూ బాగుండాలని మళ్ళీ చెప్తున్నాను. ఇవాళ ఏంటంటే చాలా ఉన్నాయండి చేయవలసినవి. కొన్ని కొమ్మలు కట్ చేయాలా, కొన్ని పాజులు పెట్టాను, కింద ఆకులన్నీ కట్ చేయాలా, కొంత హార్వెస్ట్ ఉందా తీయాలా. మీకు ఏటేటి కొంచెం లిక్విడ్ కలిపేసి మొన్న అన్నం బెల్లం చేశానండి వీడియో, అది మొక్కలు కలిపేసి వేయాలా. అన్నీ కొన్ని చూపెడతాను, అన్నీ కలిపి ఒకటే వీడియో చేస్తానండి. నేను ఏటేటి చేస్తానో చూడండి. నిన్న నించేస్తే ఎండలు చాలా సూపర్గా దంచేస్తాను ఎండలో. అందుకే ఇప్పుడు 4 అయిపోయింది ఇప్పుడు టైం. ఇప్పుడు మేడమకి వచ్చి నేను వీడియో చేస్తున్నాను చూడండి. కొంచెం హార్వెస్ట్ ఉంది, చిక్కుడుగాయలని అవి తీస్తాను. మీకు ఏటేటన్నాయో అన్నీ చూపెడతాను నేను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండి బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఎప్పుడెట్టిన వీడియోలు మీకు ముందుకు వస్తాయండి, అందుకే సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే నేను మొక్కలు కేటేస్తున్నాను, ఎలా లిక్విడ్ వేస్తున్నాను, ఎలా మొక్కలు పెంచుతున్నాను మీకు అన్నీ అర్థమైపోతాయి. అందుకే సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సాయంత్రం చెప్తే ఇప్పుడు శీతాకాలం కదండి, సాయంత్రం అయిపోతుంది. ఎండ అయితే బాగానే కడుతుంది, కానీ కాలం అయితే శీతాకాలం బేగా చల్లగా అయిపోతుంది, చీకటి అయిపోతుంది. 6 గంటలకే చీకటి అయిపోతుందండి. అందుకే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతారండి. ఇప్పుడు నేను ఏడు చెప్తాను మీకు చూపెడతాను. ముందుకుంటా ఆకులు కట్ చేద్దాం. నువ్వు పాజులు పాకరించాను, తీగలు కట్టి వాటికి పసుపు పాకరేనే అండి. ఆకులు కట్ చేద్దాం. వాటికి ఆకులు కట్ చేసిన తర్వాత కొన్ని కొమ్మలని ఆ కొమ్మలు కట్ చేస్తాను. లేదంటే ముందు హార్వెస్ట్ చేసేసుకుందాం. ఆకులు కట్ చేసిన తర్వాత హార్వెస్ట్ చేసుకుందామా? ఆకులు కట్ చేసిన తర్వాత హార్వెస్ట్ చేద్దాం. హార్వెస్ట్ సాధ్యం పడుతుంది, అందుకనేసి ఆకులు కట్ చేద్దాం. పైన చిక్కుడుకాయలు మా ఆయనతో ఏర్పిస్తాను. అవన్నీ చాలా ఎంతాయండి, 1 కేజీ 2 కేజీలు అంతే. అన్నీ ఏరిన తర్వాత లాస్ట్ మిక్సీ పెడతాను. కొన్ని వంకాయలు ముగ్గు పని అవి విత్తనాలు వదిలేను, అవి కూడా చూపెడతాను మీకు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. కత్తిరి 2 కొట్టుకున్నాను. ఇది ఆకులు కట్ చేయడానికి, ఇది కొమ్మలు కట్ చేయడానికి. దీంతో కొమ్మలు కట్ చేసేద్దాం. ఇగో చూడండి, నేను మొన్న పాజులు పెట్టాను కదా, ఇది చూడండి ఎంత బేగ పారిపోయి పైకి. ఇగో పైకి అలాగే వెళ్ళిపోయి అసలు పందిరి వేసాను కదా, దానికి అలాగే వెళ్ళిపోయి చిన్న వాత ఇస్తే చాలండి వెళ్ళిపోతాయి, పైకి వెళ్ళిపోయి. ఇగో అసలు చూడండి ఎలా వెళ్ళిపోయి పైకి. ఇగో ఇలాగ వెళ్ళిపోయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కింద నుండి ఆకులన్నీ కట్ చేసినామనుకో మొక్కలకు గాలి ఆడుతుంది, మంచి బాగుంది. ఇది చూడండి చిన్న దాంట్లో ఉంది కాకరబాజు, అంత హెల్దీగా పెరుగుతుందా. ఇదిగో చూడండి కుండీ అంత ఉందా, చిన్న కుండీ ఇరిగిపోయిన కుండీలో నాటిందండి. ఇందులో ఎన్ని ఉన్నాయి అనుకున్నారో. ఇదిగో ఇప్పుడు ఎండాకాలం వస్తాయి పువ్వులు, సమ్మర్ పువ్వులు వస్తాయండి, అదొకటి నాటింది. ఇందులోనేమో డ్రాగన్ ఫ్రూట్ నాటింది. ఇదిగో ఇందులోనేమో ఇదేంటి ఇదే రణపాల ఆకు చిన్న మొక్క ఉంది, అది నాటింది. ఇప్పుడు ఈ ఆకులన్నీ కట్ చేసుకుందాం. మీకు ఇంకోటి చెప్తాను చూడండి. ఇదిగో ఆకుల మీద ఇలాగ ముగ్గులు వేసినట్టు వస్తే చూడండి ఇలా డిజైన్ లాగా వచ్చింది. ఇలాగని డిజైన్ వచ్చింది అంతే, మీరు వెంటనే కట్ చేసి పడేయండి. మళ్ళీ ఇంకొక ఆకులకి అంటుకుంటుంది ఆ జబ్బు. ఇంట్లోని ఇది ఉంది కదండి, ఇదిగో ఇందులో చిన్న పురుగు ఉంటుంది. ఈ పురుగు తీసి మనం పడేయాలి. ఇదిగో పురుగు మనం తీయలేము, మనకు కనపడదు, ఈ ఆకులే ఉంటుంది పురుగు. ఇదిగో నాకు ఇప్పుడు 2 ఆకుల మీద కనపడుతుందా. ఇది కానీ ఎలా వదిలేస్తే ఇదంతా స్ప్రెడ్ అయిపోద్ది. ఇప్పుడు కత్తిరి తెచ్చి కట్ చేస్తాను. ఈ ఆకులు కట్ చేసేస్తాను. ఇంకొక్కడ కూడా డిజైన్లాగా ఉందా, ఇవన్నీ కట్ చేసేస్తాను. ఇదిగో ఇందులో కూడా ఉందా పాజు. ఇది కమలా చెట్టు లేకపోతే నారింజ చెట్టు ఏం చెట్టో తెలదు, ఏమో అనుకుంటున్నానండి. చిన్న పూత అయితే వస్తుంది. ఇదిగో చూసారా పూత వస్తుంది. వచ్చిన తర్వాత చూపెడతాను మీకు మళ్ళీ. ఇందులో కూడా కొమ్మలు కట్ చేద్దాం. ఇంకో బకెట్లో పెట్టాను. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ బకెట్లు పెట్టాను. ఈ నేతిపేర అది కూడా కట్ చేద్దాం. ఇక్కడ అనప చెట్టాను, అది కట్ చేస్తాను. చీత లేకుండానే ఇది పాదులన్నీ కట్ చేసిన తర్వాత
అప్పుడు మళ్ళీ మీకు చూడతాను. ఈ పాకరతని ఇప్పుడు ఇంకా కట్ చేయవసరం లేదు. ఇది ఇక్కడ చూడండి, పురుగు వంకాయకి ఎలా పట్టేసిందో. ఇది ఇలా కన్నం పడేద్ది. ఇదిగో అప్పుడే రెడీ అవుతుందా. దీన్ని పట్టుకొని దూరం పారేయడమే, మొక్కలు కాకుండా. అదిగో బాత్రూమ్ కూడా వెళ్ళొస్తుందా. ఇదిగో అలా అందులో పడిచాను. ఇంకా ఇందులో అంటిచ్చేసి అలా పాడైపోతుంది కాయ. వెళ్ళొస్తే రెడీ అయిపోతుంది. మొక్కలు అలాగే తినేస్తాయి. దూరం పడేయండి మళ్ళీ రాకుండా. ఇదిగో ఇది చూడండి, వంకాయలు కాయలన్నీ మనం ఈ పెద్ద ఆకులన్నీ కట్ చేసినాం అనుకో, కాయలకి బలం వస్తుంది. ఇగో ఇలా కట్ చేసేలా పెద్ద ఆకులన్నీ కట్ చేస్తే ఇంకా కాయలు బేగా పెద్దవి అవుతాయి, పూతంతా బాగా వస్తుంది. ఇగో ఇంకా ఇది మీకు ఇంకోటి చెప్తే చూడండి. మొన్న పీకేస్తాను పాజు పీకి పారేస్తాను అని చెప్పాను కదా, కంపోస్ట్లు వేసేస్తాను పీకేసి అన్నాను కదండి. ఇదిగో ఇది చూడండి, ఇదిగో ఇదిగో ఇది మొదలు చూడండి. ఇగో ఇక్కడ ఉందా, ఇది కరివేపాకు చెట్టు అండి. నేను మొన్న పీకి పడేద్దాం అనుకున్నాను. ఇదిగో చూడండి కాయలు ఎలాగొస్తున్నాయి. ఇగో మొదలను కూడా దీనికి కొంచెం కంపోస్ట్ వేసి ఇలాగ కొంచెం తిరగేసానండి పాజు. చూడండి దీనికి అంగానే ఒక 1/2 కేజీ కాయలు అంతే. ఇక ఈ మళ్ళీ హార్వెస్ట్ చేస్తాడు మీకు చూపెడతాను. ఇంకా మొదలైనట్టు మళ్ళీసారి హార్వెస్ట్ చేద్దాంలే. మొదలలేదు. ఇక కొనుక్కి వచ్చానండి గెల్లో. ఇక ఇప్పుడు ఇక్కడ కాకరపాజు ఉందా, కాకరపాజుకి కూడా మనం ఆకులన్నీ కట్ చేసేద్దాం. ఈ మొలం చెట్లే పెట్టాను, మొన్న తెచ్చాను. అవన్నీ కవర్లోకి ఎత్తేసి ఇక్కడ పెట్టాను. ఇంకొచ్చి సంవత్సరానికి మా మిరియాల చెట్టు కాయలేదు, ఏం చేయాలో దానికి అర్థం అవ్వలేదు. ఇప్పుడు కాకరపాజులు ఈ ఆకులు కూడా కట్ చేసుకుందాం. చేత్తో తెంపికంటే కట్ చేస్తేనే మంచిదండి. నేను తెంపేస్తున్నాను కానీ ఇంకా అన్నీ కట్ చేసి కింద పడిచినాను అవన్నీ. ఇక కొంచెం గాలి ఆడుతుందండి, అవన్నీ ఎక్కినాయి. ఇక అవన్నీ తాళ్ళు కట్టాను పైకి ఎక్కనాడికి. ములంకాయలు చూడండి నాటుకుని కత్తిదనే ఆశపడుతున్నాను నేను. మరి ఇగో చూసారా ములంకాయలు ఎలా వచ్చాయో. ఇక నిమ్మ చెట్టు పూత కూడా బాగానే వచ్చింది. ఇగో ఇక్కడ చూడండి దారాల్లో ఉన్నాయి ములంకాయలన్నీ. ఇప్పుడు కాదు హార్వెస్ట్కి ఇంకొక 15 రోజులు 20 రోజులు పడుతుంది అవి హార్వెస్ట్ రానాకి. శంకుపూలు ముద్దండి ఎంత బాగా పూర్తియో, చాలా బాగా పూతున్నాయి. చామంతి మొక్కలు ఇట్టుపోయినట్టే. నేను విత్తనాలకు వదిలేను అన్నాను కదండి. ఇంకో వంకాయలు ఇవి దారం కట్టి ఆలగట్టాను. ఇంకో ఈ చెట్టుది ఒకటి, ఇలాగో పై చెట్టుది ఒకటి. మా ఆయన మీదకి ఎక్కి ఇగో తీస్తున్నారా, ఇగో చిక్కుడుకాయలు పైకి ఎక్కి తీస్తున్నారు చూడండి. ఇగో నేను మీదకి ఎక్కలేను కదా, అవి ఎడుతున్నారా. మొన్న కొంచెం కంపోస్ట్ అది వేసి ఎగిరి ఉమ్మికేసి ఎస్టేజ్ది అప్పుడు ఆకాకి కాయలు వచ్చినాయండి. నాకు ఎస్టేజ్ది ఎగిరిది చాలా బాగా పనిచేసిందండి. ఈ ముక్కు ఎగిరి ఎటు ఎగిరి అదేటో అంటారు దాన్ని. మొన్న ఈడే పెట్టాను కదా, మళ్ళీ మర్చిపోయాను అట్ల పేర్లు. పిల్లలు తినగానే పేర్లు చెప్పలేను నేను. చాలా బాగా పనిచేసిందండి అది. ఇదిగో మాసు ఎగిరి మాసు
ఎగిరి ముక్కు పూత రాలిపోకుండా చూడు, పూత రాలిపోద్దా. ఏరేసి అది ఆ డొక్కులు వేయండి అని ఆపేస్తున్నాను. వీడియో ఎక్కువైపోద్ది మళ్ళీ. అన్నీ ఏరేసిన తర్వాత అప్పుడు చూపెడతాను. ఇగో ఇది చూడండి, ఏరండి పడండి అందులో డొక్కిచ్చాలుగా. దిగిరండి. అవి ఏరుతారా? అవి ఏరియండి. అవి అందం కదా, జాగ్రత్త ముందుకి చూడు. అయ్యో నీగో నేతయ్య బాగుంది కూర. అవన్నీ ఏరియాగో గుత్తులు ఉన్నాయి గెలలో. ఇగో ఇక్కడ గెల ఉందా, అక్కడ గెల ఉందా. ఇటు తిత్తారా రా అయితే. ఇగో చూడండి, ఒక చెట్టు కాయలు అయ్యి అల్ల అక్కడే చెట్టు ఎన్ని వచ్చాయో. ఇంకా ఉన్నాయండి అన్నకి. ఇలా పైన అది అయ్యి తీద్దాం. అగో ఆ పైన ఇంకా ఉన్నాయి. అగో బొర మీద ఉన్నాయి ఇంకా. పూత రాలిపోకుండా తీయండి. పూత రాలిపోనికే గుత్తులు గుత్తులు ఉంది పూత. పూత పుట్టుకుని రాలిపోతుంది. ఇగో ఇటేపు కూడా ఉన్నాయండి, తీయండి. ఇదిగో చూడండి, దీనికి పేను ఎలా పట్టిందో. ఇగో ఎలా పరిగెడుతున్నాయి చూడండి. ఇగో ఇగో ఇది కూడా పేనే. ఇవన్నీ కాయలు నేతకాయలన్నా పర్లేదు, ఓ డొక్కులో పడిచేయాల. డొక్కులో పడిచేసి ఇదిగో ఇందులో పడిచి నీళ్ళు ఎత్తాను నేను. అదిగో దీనికి కుంకుడుకాయ పువ్వాకు రసం కొడితే సచ్చి ఊరుకుంది. ఇంకో ఇది ఇలాగ అయిపోతాయి చూడండి. నల్లపేను ఇది. మన అన్నీ తీసి పడేను, దొరికి నల్లపేను ఎక్కువ పట్టేసింది. పావు కేజీ కాయలు కన్నీ ఏరాను, లేకపోతే మొక్కలంతా వచ్చేస్తుందా. ఇవన్నీ పేనుండి ఉన్నాయా ఇంకా అడ్డపు? ఇంకా అడ్డపు ఉన్నాయా? ఇగో చూడండి, ఇవన్నీ నల్లపేను పట్టినయే. అన్నీ ఒకటి ఉన్నాయో. మీకు కూడా ఎలా పడితే తీసి నీటిలో పడితే చచ్చేస్తాయి. ఇగో ఆ మీదకి ఎక్కేరుకొచ్చినాయి. ఇందులో వేసుకుందాం. తీసి గుత్తిలాగా వచ్చినాయి. ఇంకొక్కడ మల్బరీ చెట్టు ఉందండి, అవి కట్ చేస్తాను. ఇది కాపు అయిపోయిందండి, ఇది కట్ చేసేస్తాను. ఇగో ఓయ్ కింద అన్నాడంట, ముక్కన్నయ్య వెళ్ళమన్నాడు. వస్తా నాకు. ఇగో ఇది చూడండి, కొమ్మలన్నీ ఆకులు ట్రై చేసి గుచ్చుతాం.
ఇగో మొత్తం చెట్టు అంతా బొడి చేశాను. ఇవాళ మళ్ళీ పిలకలు వచ్చి పూత వస్తుంది. వెంటనే పూలు రావుగానే వెంటనే కాయలు వెంటనే వచ్చేస్తాయి. ఇగో ఇవన్నీ కొమ్మలన్నీ మళ్ళీ గుచ్చుతాను నేను. ఇగో కొమ్మలు గుచ్చినా బతికేస్తాండి. ఇగో ఇక్కడ చూడండి, ఇగో కొమ్మలు గుచ్చినాయి. ఇగో ముందు కట్ చేసినాను కదా, ఈ కొమ్మలు గుచ్చాను. ఇగో కనపడుతున్నాయా మీకు? ఇగో దీనికి కాయలు కూడా వస్తున్నాయి. ఇదిగో కాయలు చూడండి. ఇవన్నీ కట్ చేసి నేను కొమ్మలన్నీ గుచ్చుదాము. ఇవన్నీ కొమ్మలు కట్ చేసి గుచ్చాను, పక్కన పెడతానండి. అయిపోయిందండి హార్వెస్ట్ చేయడం. చూశారు కదా, ఇగో ఎన్ని వచ్చాయో చిక్కుడుకాయలు. మీకు ఓకేనా? ఇంకా ఇవి అన్నీ నేను కట్ చేసేసి గుచ్చుతాను. మళ్ళీ గుచ్చిన తర్వాత ఇప్పుడు పిలకలు వచ్చాయనుకో, ఎవరికైనా కావాలంటే అప్పుడు ఇస్తాను. కొమ్మలు అవన్నీ నాటేస్తాను. ఒక దాంట్లో నాటేస్తాయండి. నాటేసి కవర్ కట్టామనుకో, నాటేసి పిలకలు వచ్చేస్తాయి నేను. ఓకేనా? మీకు ఈ హార్వెస్ట్ చేసేది, ఆకులు కట్ చేయడానికి పాగిలికి, అది కొమ్మలు కట్ చేసేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ముందు మీకు వస్తుంది. చూసారు కదా నేను ఎన్ని హార్వెస్ట్ చేస్తున్నానో. మీరు కూడా ఎలా చేసుకొని మన న్యాచురల్గా తినండి, ఆరోగ్యంగా ఉండండి. అలా అంటే న్యాచురల్గా పండించుకొని మనకు ఎంకు లేకుండా తింటే ఆటోమేటిక్గా ఆరోగ్యంగానే ఉంటుందండి. అందుకే మీకు చెప్తున్నాను. 1, 2 చిన్న ప్లేస్ ఉన్నా సరే, మీ సొంత హౌస్ అన్నా సరే, ఎక్కడన్నా చిన్న 1, 2 కాయలు పెట్టుకొని మనం ఓపికగా, చాలా ఓపికగా పెంచుకోవాలండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసేయండి. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఎప్పుడు ఈ వీడియో మీకు ముందుగా మీకే వస్తుంది. మీరు ఇలా గంట కట్టబోతాడికి మెసేజ్ వచ్చేద్దాం. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకైతే టింగ్ మెసేజ్ వస్తుందా మీరు చూసేద్దరు కానీ. ఓకేనా? మళ్ళీ వీడియో కలుసుకుందాం అండి. అంతవరకు బాయ్ అండి.